బడి పిల్లగాళ్ళు తప్పు చేస్తే ఆళ్లకు శిక్షలేసే టీచర్లను చూసినాం గాని గీడున్న టీచర్ అయితే ఆయనకాయనే శిక్ష వేసుకున్నాడు. పిల్లగాళ్ళ ముంగట సాష్టంగా నమస్కారం చేసి గుంజిలు కూడా తీసిండు. ఇక సారు గుంజిలు తిత్తుంటే వద్దు సారు వద్దు అని పిల్లగాళ్ళు లొల్లి పెట్టిండ్రు. చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను, మీ అందరూ దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటా. మరి గుంజిలు అయినా మీకు అందరికి కూడా మీ నేను పనిష్మెంట్ విజయనగరం జిల్లా బొబ్బిలిలున్న పెంట జెడ్పీ బల్లె హెచ్ఎంగా కొలువు ఎత్తున్నాడు గీసారు. బడికొచ్చిన పిల్లగాళ్ళు ఎవ్వరు చక్కగా చదువుతలేరట. ఎన్ని మలికల చెప్పినా కూడా ఇనుడే లేదట. ఏదో టైంపాస్కి వచ్చినట్టే బడికొచ్చి పోతున్నారట. ఎంత మంచిగా చెప్పినా ఇనుడే లేదాయే. కొట్టి చెప్దామంటే అయ్యవ్వలతోని లొల్లాయే. గందుకే మేము కొట్టలేము తిట్టలేము ఏమీ చేయలేము. చేతగానుల లెక్క చేతులు కట్టుకొని చూడాల్సిన పరిస్థితి మాది. మీరింకా మారకపోతే మేమేం చేయలేమని గుంజిలు తీసిండన్నట్టు. చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. అయ్యవలు పిల్లగాళ్ళను కంట్రోల్ చేయకుంటే బల్లె మేమెంత చెప్పిన దండగే. వాళ్ళు మంచిగా చదువుకొని బాగుపడాలంటే ఇంటికాడ కూడా చదివించాలి అని అన్నాడు. సారి చెప్పింది కూడా కరెక్టే కదా నుల్లా. బల్లెకెంచి ఇంటికి పోయినాక చాలా మంది పిల్లగాళ్ళు బ్యాగును మూలకు వారేసి టీవీలు ఫోన్లకు అతుక్కపోతున్నారు. గసంటప్పుడు బల్లెంత చదువులు చెప్పిన పిల్లగాళ్ళు గిట్లనే తయారైతుంటారు. ముందుగాల అయ్యవ్వలు మారి పిల్లగాళ్ళకు చదివిప్పిస్తే మంచిది. కానీ నాకైతే యాళ్లకు జీతం వస్తున్నది, పిల్లగాళ్ళు చదువుతేంది చదవకపోతేంది అని సప్పుడేక ఊకోకుండా విద్యార్థులు మారి మంచిగా చదువుకోవాలని ఆళ్ల ముంగట్నే గుంజిలు తీసిన గీ హెచ్ఎం సార్ను నిజంగా తారీఫ్ చేయాల్సిందేనుల్లా.